తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. మెట్ల దగ్గర పొదల్లో సేద తీరుతున్న చిరుతను చూసి భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సెక్యూరిటీకి వెంటనే సమాచారం ఇవ్వడంతో వాళ్లు సైరన్ మోతతో చిరుతను తరిమేసే ప్రయత్నం చేశారు. చెకింగ్ పాయింట్ వద్ద ఆపేసిన భక్తులను అధికారులు అర్ధగంట తర్వాత బృందాలుగా లోపలికి వెళ్లనిచ్చారు. రైట్, చూస్తున్నాం విజువల్స్ లో. తిరుమల శ్రీవారి మెట్ల మార్గంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. మెట్ల దగ్గర పొదల్లో ఉన్నటువంటి సేద తీరుతున్న చిరుతను చూసి భక్తులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సెక్యూరిటీకి వెంటనే సమాచారం అందించగా వాళ్ళు సైరన్ మోతతో చిరుతను తరిమే ప్రయత్నం చేశారు. చెకింగ్ పాయింట్ వద్ద ఆపేసినటువంటి భక్తులను అధికారులు అర్ధగంట తర్వాత బృందాలుగా లోపలికి వెళ్లనిచ్చారు. పిల్లల్ని వదిలేసి వెళ్ళొద్దండి. దయచేసి మీ పిల్లల్ని మీతోనే పట్టుకొని వెళ్ళాలి. ఓం నమో వెంకటేశాయ. రైట్, చిరుతపులికి సంబంధించి అక్కడ శ్రీవారి మెట్ల దగ్గర ఉన్నటువంటి సిచ్యువేషన్ గురించి అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి దామోదర్ అందుబాటులో ఉన్నారు. దామోదర్, ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? చిరుతపులి వెళ్ళిపోయిందా? సౌమ్య, ఉదయం 9 గంటల సమయంలో శ్రీవారి మెట్టు మార్గంలోనే 500 మైల్ మెట్టు వద్ద సమీపంలోనే పొదల్లో చిరుతపులి తచ్చడంతో దీన్ని గమనించిన భక్తులు అక్కడ ఉన్న టీటీడీ విజిలెన్స్ సిబ్బందికి తెలియజేశారు. టీటీడీ విజిలెన్స్ సిబ్బంది వెంటనే ఫారెస్ట్ సిబ్బందికి తెలియజేయడంతో ఫారెస్ట్ రెస్క్యూ టీం అక్కడికి చేరుకుని చిరుతను లోతట్టు ప్రాంతానికి తరవడానికి ప్రయత్నించి సుమారు అరగంట పాటు ఏదైతే 20 మంది ఫారెస్ట్ సిబ్బంది దాన్ని తరిమి లోతట్టు అడవుల్లోకి పంపించారు. మొత్తం మీద అయితే ఉదయం 9 గంటల సమయంలో ఈ విధంగా బయటకు రావడం ఇదే మొట్టమొదటిసారి అని చెప్పవచ్చు. ఏదైతే రాత్రిపూట తెల్లవారుజామున ఎక్కువగా చిరుత సంచారం ఉంటుంది, ఉదయం పూట ఈ విధంగా ఎందుకు బయటకు వచ్చిందో అర్థం కాని పరిస్థితి అని ఫారెస్ట్ అధికారులు అంటున్నారు. ఏదేమైనప్పటికీ చిరుత వచ్చిన నేపథ్యంలో భక్తులను ఒంటరిగా వెళ్ళనివ్వకుండా 100 మందిని ఒక్కసారి వచ్చిన తర్వాత ముందు వెనుక అటు టీటీడీ సెక్యూరిటీ సిబ్బందితో పాటు ఫారెస్ట్ సిబ్బంది ముందు వెనుక సెక్యూరిటీగా ఉండి వారిని తిరుమలకు తీసుకువెళ్తున్న పరిస్థితి. గతంలో ఏదైతే అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం వద్ద నుంచి ఇదే విధంగా ఇటు లక్ష్మీనరసింహస్వామి ఆలయం వరకు 100 మందిని ఒక్కసారిగా ముందు వెనుక సెక్యూరిటీతో తీసుకువెళ్తున్నారు. అదే విధంగా ఇక్కడ కూడా భక్తులకు రక్షణ కల్పిస్తూ వారిని తీసుకెళ్తామంటూ కూడా ఫారెస్ట్ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఏదైతే పూర్తి స్థాయిలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం, ఎక్కడైనా ఇటు చిరుత ఆనవాళ్లు కనిపించినప్పుడు వెంటనే తమకు తెలియజేయమని కోరారు. అంతేకాకుండా ఒంటరిగా వెళ్లకుండా గుంపులుగా వెళ్ళాలి. అదేవిధంగా చిన్న పిల్లలను ఇష్టానుసారం వదిలివేయకూడదు. ఏదైతే చిరుతపులి చిన్న పిల్లల మీద దాడి చేసే అవకాశం ఉన్నందువల్ల ఈ విషయంలో ఖచ్చితంగా చిన్న పిల్లలను తమ దగ్గరే ఉంచుకోవాలని ఇటు ఫారెస్ట్ అధికారులతో పాటు టీటీడీ అధికారులు అనౌన్స్ కూడా చేస్తున్నారు. మొత్తం మీద ఈ రోజు ఉదయం 9 గంటల్లో సమయంలో ఇటు చిరుతపులి 500 మైలు 500 మెట్టు సమీపంలో ఈ విధంగా కనపడడం కొంత సంచలనం కలిగించిందని చెప్పవచ్చు. అది కూడా పగటిపూట 9 గంటల సమయంలో. దీంతో ఫారెస్ట్ అధికారులు కానీ అటు టీటీడీ అధికారులు పూర్తి అలర్ట్ అయ్యారు. దీంతో పాటు ఎప్పటికప్పుడు మైకుల్లో ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. చిరుత వస్తుంది, చాలా జాగ్రత్త, మీరు అలర్ట్ గా ఉండాలి, గుంపులుగా వెళ్లాలంటూ అనౌన్స్ కూడా చేస్తున్నారు. రైట్ దామోదర్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్. నమో వెంకటేశాయ.